యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రాణి ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రాణి ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆది సంబోధుడా, యుగ యుగములు నిత్యుడా. ఆశ్చర్యకరుడా, ఆది సంబోధుడా, యుగ యుగములు నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడ, శాంతి స్వరూపుడ, కరుణామయుడగా. ప్రేమ స్వరూపుడ, శాంతి స్వరూపుడ, కరుణామయుడగా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రాణి ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రాణి ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. దేవా స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, హల్లెలూయా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవుడయ్యా, కలిగిన దేవ స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా, ఆరాధనకి యోగుడయ్యా మీరు. పరిశుద్ధుడా, రాజులు రాజయ్య మీరు, రాని ఉన్న దేవుడు కాబట్టి వందనాలయ్యా. మీ సన్నిధిని నిమిషం సమర్పిస్తామయ్యా. ఈ రోజు మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా బలపరచండి. మీరు మాతో మాట్లాడిన వాక్యం ద్వారా వేసే మంచి నడిపించండి, ప్రార్థనిస్తాము. మాకు మా తల్లి కార్యాలు తీసుకొని మిమ్మల్ని మమ్మల్ని ముందు సహాయం చేయండి. ఏసీఆ దేశాన్ని సమర్పిస్తాము. వాక్యం విన్న వారి జీవితం కూడా ఒక కార్యం చేయాలి. ఏసీఆ వాక్యం వింటున్నాము. ఆ వాక్య ప్రకారం మా జీవితం పెట్టుకుని ముందు సహాయం చేయండి, ప్రార్థనిస్తాము.
మీ సన్నిధిని అన్ని విషయం సమర్పిస్తాం. రాత్రి విని మీరు జవాబుచ్చులు కాబట్టి వందనాలు. అన్ని మేము మీకు ఇస్తాను. ఏసునామని అడుగుతాం తండ్రి. ఆమె నామ సముద్రం ప్రేసరం అందరికి ప్రేసరం ఉంటే స్తోత్రం. ఈరోజు దేవుని మహిమ చూసిన వారు గాను, దేవుని మహిమ చూపిన వారు గాను ఉండాలని అంశం మీద వాక్యము ధ్యానించబోతాము. దేవుని మహిమంతే దేవుని ఐశ్వర్యము, దేవిగతో కూడిన సకల ఐశ్వర్యము మహిమ అంతే. దేవుని ఐశ్వర్యం కలిగింది మహిమ అని చెప్పింది. ఎంత ఇశ్రాయేలు జనాలకు దేవుడు తన మహిమ చూపి నడిపించాడు. తనలో విశ్వసించిన వారి పట్ల తన మహిమను చూపిస్తాడు. దేవుడు తన మహిమను చూపించి మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. నిర్భంగా కాండము 16 అధ్యాయము 10 వాక్యం చదివి ముందుకు వెళ్ళదు. అహరోను ఇశ్రాయేలు జనాలను సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి కనబడేను. దేవుని మహిమ కనపరిచి దేవుని వైపు ఆకర్షింప చేసిన దేవుడుగా అన్నాడు. ఎంత దేవుడు ఉన్నాడు అని కనపరచడానికి తన మహిమ ఇశ్రాయేలు జనాలకు దేవుడు కనపరిచాడు. అంటే దేవుడుగా నేను ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి, నేను మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు అని కనపరచడానికి ఇశ్రాయేలు జనాలకు తన మహిమను చూపించాడు. అందుకోసం దేవుని ఎరిగి దేవుని దగ్గర రావాలా అని దేవుని మహిమ దేవుడు చూపించి నడిపించాడు. అలా మోసకి దేవుడు తన మహిమ కనపరిచిన తర్వాతనే దేవుని కార్యాలు, సూచన క్రియలు చూపిన తర్వాత తన చిత్తం తెలియజేశాడు. అలా మోస జీవితం కూడా దేవుని మహిమ చూసిన వాడిగా అన్నాడు. అలాగే నిర్మగా కాండము 3 అధ్యాయంలో 1 నుండి 4 వరకు చూస్తే అక్కడ కూడా దేవుని అద్భుత కార్యాలు చూపించిందిగా చూడొచ్చు. అలాగే మోసే మిద్యాను యాచకుడైన ఇత్రో అనే తన మామ మందను మేపుచుండెను. ఆ మందను అరణ్యమును అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హెరోబు వచ్చాను. ఒక పోద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమయ్యాను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పోద మండుచుండెను, కానీ ఆ పోద కాలిపోలేదు. మోసే ఆ పోద ఎలాగా కాలిపోలేదు అని దాని చూడడానికి దాని తట్టు ఆయన వచ్చారు. అలాగా దాని తట్టు వచ్చి అది ఆ వింత చూస్తే చూడాలని చెప్పి దాని దగ్గర వచ్చింది చూడొచ్చు. దాన్ని చూచుటకు అతడు దాని తట్టు వచ్చినట్టు యెహోవా చూశారు. అలాగే దేవుడు ఆ పోద నడుము నుండి మోసే అని అతన్ని పిలిచాను. అందుకు చిత్తము ప్రభువా అనే నాయన. ఎంత దేవుని ఆ పోదలో దేవుని అగ్ని వెలుగును మోసకి చూపించి దేవుని దగ్గర తెప్పించాడు. ఎంత మనం చాలా ప్రజలు మనం చూస్తే దేవుడు ఉన్నాడు చెప్పి మాటల ద్వారా చెప్పడం కాదు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చూపించి దేవుడు ఉన్నాడని దగ్గర తెప్పిస్తారు. అలాగా మోసను దేవుని చిత్తం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అందుకోసం మోసే దేవుని దగ్గర రావాలా, దేవుని తెలుసుకోవాలని దేవుడు అద్భుత కార్యాలు చూపించిందే చూడొచ్చు. ఒక సూచన క్రియలు చూపించిందే చూడొచ్చు. ఆయన చూసినప్పుడు అద్భుత ఒక కార్యాలు ఒక చోటు జరిగినట్టు ఆయన చూసారు. అందుకోసం ఆ అద్భుత కార్యాలు ఎలాగ జరిగింది అనే దగ్గర వచ్చి చూడడానికి దగ్గర వచ్చినప్పుడు దేవుడు అది చూసి దేవుడు మోసను పిలిచింది అని చూడొచ్చు. అలాగా ఆ మోసే దగ్గర వచ్చినప్పుడు దేవుని చిత్తం దేవుడు తెలియజేశాడు. అలాగా మన జీవితంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు సూచన క్రియల ద్వారా అద్భుత కార్యాలు మన జీవితంలో చేసి మన దేవుని దగ్గర రేపిస్తాడు. అలా మనుషులు తలంపులు అందులేని కార్యాలు దేవుడు చూపించి దేవుని దగ్గరే రేపించిన దేవుడిగా ఉన్నాడు. మనం ఆశ్చర్య కార్యాలు చూసి దేవుని దగ్గర వచ్చి చాలా మంది ఉన్నారు. అద్భుత కార్యాలు, మనుషులు అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధించేసిందే చూడొచ్చు. దేవుని విశ్వాసం మనం ఉంచాల. మనం దేవుని విశ్వాసం ఉంచి అలా కార్యాలు ఇశ్రాయేలు జనాల పట్ల చేసిన దేవుడుగా ఉన్నాడు. దేవుని విశ్వాసం ఉంచాలా, దేవుని అద్భుత కార్యాలు చూడాలా వారు అని ఇశ్రాయేలు జనాలను దేవుడు ఆయన అద్భుత కార్యాలు చూపించి నడిపించింది చూడొచ్చు. ఇశ్రాయేలు జనాలకు ఐగుప్తులో నుండి విమోచన దేవుడిచ్చాడు. ఎందుకోసం దేవుడు నేను ఉన్నాను, మిమ్మల్ని విమోచించడానికి ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవుడు ఐగుప్తు నుండి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడుదల చేసినట్టు చూడొచ్చు. దేవుని మహిమ
పరిచిన వారుగా వారు ఉండాలని ఆయన గొప్ప కార్యాలు అక్కడ చేశారు. ఐగుప్తులో కష్టంతో ఉన్న వారిని విడిపించి ఆయన ఆరాధన చేయాలా, ఆయన్ని గణపరచాలా, ఆయన మహిమపరచాలా, దేవుని మహిమపరిచిన వారిగా వారు ఉండాలని చెప్పి ఆయన అద్భుత కార్యాలు చూపించారు. అలా గందరభంగ కాండము 6 అధ్యాయమును 6-7 వాక్యం చూస్తే అక్కడ కూడా నేనే యెహోవాను. అక్కడ ఆ వాక్యం తెలియజేసింది ఏంటంటే, మోషతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగ చెప్పుము అని మాట్లాడతారు. అలాగా నేనే యెహోవాను, నేనే ఐగుప్తులను మేచు బరువును మోచు బరువును కింద ఉండి మిమ్ములను విడిపించి నా బాహువును చాపి గొప్ప తీర్పులో నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని, అలా దేవుడు చెప్పింది ఏంటంటే మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని విమోచించాను అని చెప్పి ఇక్కడ మాట్లాడతారు. ఇంత మిమ్మల్ని విమోచించింది నేనే చెప్పి, నన్ను మీరు మహిమపరిచిన వారుగా ఉండాలని నేను మిమ్మల్ని విమోచించాను, విడుదల చేశాను అని ఇక్కడ చెప్తారు. అలా మోసపోయి ప్రజలతో చెప్పాలని దేవుడు చెప్పి పంపిస్తారు. అలాగా దేవుడు ఏం చెప్తారు, దేవుడు చేసిన కార్యాలు చూసి దేవుని మహిమపరచాలా అని దేవుడు కార్యాలు చేశారు. అలాగే దేవుడు చేసిన కార్యాలు కలిసి ఆయనను మహిమపరచాలని దేవుని చిత్తము. ఇంత దేవుడు ఎన్నెన్నో మేలు మన జీవితం చేశారు. ఆ మేలు తలచుకొని దేవుని మహిమపరిచిన వారుగా మనం ఉండాలని దేవుని చిత్తము. అంతే దేవుడు అదే చూశారు మన నుండి ఏం చూస్తారంటే, దేవుని ఎంత మాత్రం మనం మహిమపరుచుతాము, గణపరుచుతాము, దేవుడుగా మనం ఎలా గణపరుచుతాము అని దేవుడు చూశారు. అందుకోసం మనము ఆయన ఇశ్రాయేలు జనాలకు విమోచనకారుడిగా ఎప్పుడు ఉన్నాడు అని ఆయన ఆశ్చర్య కార్యాలు అక్కడ చేశారు. విమోచకుడు ఒకడు ఉన్నాడు మీకు అని చెప్పి తెలియజేశారు దేవుడు. అలాగా దేవుడు మనల్ని విమోచకుడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏ సమస్యలను మనం సిక్కుపడి ఉండినా సరే, ఏ ఇబ్బందులు మనం ఉన్నామో, ఏ బెంధకం ఉన్నామో ఆ బెంధకం నుండి అన్ని విడిపించిన దేవుడు ఉన్నాడని మనం తలుచుకోవాలి. మన జీవితంలో దేవుడు మనల్ని విమోచించిన దేవుడిగా ఉన్నాడు. ఆయనను మహిమపరిచిన వారుగా మనం ఉండాలని దేవుని కోరిక. అందుకోసం దేవుని మహిమ ద్వారా ఇశ్రాయేలు జనాలు పరిశుద్ధపరచాలని దేవుని కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని మహిమ ద్వారానే ఇశ్రాయేలు జనాలు పరిశుద్ధపరచబడినారు. ఎంత దేవుని మహిమ చూసింది కాబట్టి వారు భయభక్తులతో వారు పరిశుద్ధంగా బ్రతికారు. అలా వారు పరిశుద్ధులుగా ఉండాలని, ప్రత్యేకంగా బ్రతకాలని దేవుడు పరిశుద్ధ కలిగి ఉండాలని చెప్పి దేవుడు అద్భుత కార్యాలు చేసి వారితో ఇది పరిశుద్ధంగా నడిపించారు. అలాగా మనం కూడా దేవుని మహిమ పరిచిన వారుగా ఉండాలంటే మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాల. మన జీవితంలో దేవుని చిత్తం పరిశుద్ధముగా బ్రతకాలన్న దేవుని చిత్తం. అందుకోసం మనము మన ప్రవర్తనల ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన సల్క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడుతుంది. అందుకోసం మన క్రియల ద్వారానే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇప్పుడు మనము క్రీస్తు మహిమ కలిగి ఉన్నాము మన జీవితంలో. ఇప్పుడు ముందు ఇశ్రాయేలు జనాలు దేవుని మహిమ చూసి దేవుడు నడిపించారు, వారితో విడుదల చేశారు, అలాగే పరిశుద్ధంగా నడిపించారు. అంటే ఇప్పుడు మనము దేవుని కృపలో ఉన్నాము, అయితే దేవుని మహిమ కలిగి ఉన్నాము. ఎలాగంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వాక్యం చూస్తే అక్కడ పౌలు చెప్పిన ఒక మాట ఉంది. క్రీస్తు గురించి చెప్పిన మాట, మీ అందు క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని సంగతి తెలియజేస్తుందిగా చూడొచ్చు. అలాగే దేవుని వాక్యములో యుగ యుగములో తరతరములలో మరుగు చేయబడి ఉన్న మర్మము పౌలుకు తెలియజేశాడు. అలాగే అన్ని జనుల్లో ఈ మర్మం ఒక మహిమ ఐశ్వర్యము. అన్ని జనుల్లో ఈ మర్మం ఒక మహిమాశ్చర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచని. ఏం పౌలు తెలియపరచాడంటే, అన్ని జనుల్లో ఈ మర్మం ఒక మహిమాశ్చర్యము ఎట్టిదో అంతే క్రీస్తు మహిమ నిరీక్షణ అయి మీలో ఉన్నారు అనేది పౌలుకు దేవుడు తెలియపరచాడు. అలాగా పౌలు ద్వారా మనము కూడా తెలుసుకోవాలి. అయితే క్రీస్తు మహిమ నిరీక్షణ ఎక్కడ ఉన్నారంటే మనలో ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు. అందుకోసం మనం తెలుసుకోవాలి, మనము దేవుని మహిమ మోసుకొని ఉన్న ఒక పాత్రంగా ఉన్నాము. అందుకోసం మనము మన జీవితంలో క్రీస్తుని మనం చూడాలా. దేవుని మహిమపరిచిన వారుగా మనం ముందుకు సాగితే, క్రీస్తుని మహిమపరిచిన వారుగా మనం ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుని అద్భుత కార్యాలు మనకు దేవుడు చూపిస్తారు. ఈ మర్మము తెలుసుకున్నవారు, ఇది క్రీస్తు నాలో ఉంది, క్రీస్తులో అన్ని ఉంది అని మనకు తెలిసిన వారు సువార్తల్లో కూడా సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచుండ్రి. అయితే వారి ఫలం ఇచ్చిన ఒక దృశ్యముగా వారు నిలబడారు. అయితే క్రీస్తు మహిమ నిరీక్షణ నాలో ఉన్నాడు అని
మర్మం తెలిసింది కాబట్టి వారు ఫలించారు. అయితే ఫలించి వ్యాపించారు అన్ని లోకంలో, సర్వ లోకంలో వారు వ్యాపించారు. అలాగా మనం కూడా మన జీవితంలో క్రీస్తు నాలో ఉన్నారని చెప్పి మనం తెలిస్తే, ఆయన ఆ సత్యాలు నిజం తెలిస్తే మన ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎంత సర్వ లోకంలో మనం కలిసిన వారుగా దేవుడు మారుస్తాడు. అలా దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మన సత్యం గ్రహించాల, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తులో అన్ని ఉంది అని ఆ గ్రహించిన ఆ నాటి నుండి మన మన అన్ని విషయంలో మనం ఫలించిన వారుగా దేవుడు నిలబడతారు. ఇంత ఫలించి మన వ్యాపించిన వారుగా నిలబడతారు. ఇంత మన జీవితంలో అలా చేయాలనే దేవుని చిత్తము. ఎంతో దేవుని చెప్పింది అయితే ఫలించాల నిర్మాణం మన ఏది మనం క్రీస్తు ద్వారా అన్నిటిలో మనం ఫలించిన వారుగా ఉండాలని దేవుని చిత్తము. అందుకోసం మన ప్రేమలో, సల్ప్రవర్తనలో, సల్క్రియలో అన్నిటిలో ఫలించిన వారుగా మార్చపడాల. అందుకోసం మీరు ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేసిన వారుగా ఉండాలని దేవుని కోరిక. అయితే మనం ఏం చేసామో, మనం ఇప్పుడు ఏం చేసుకుని ఉన్నామో, చెయ్యబోతాము అన్ని విషయంలో దేవుని మహిమపరిచిన వారుగా ఉండాలి. దేవుని మహిమ ఇచ్చిన వారి కార్యాలు మనం చేసిన వారుగా ఉండాలి. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసుడిగా చేశాను. అలాగా ఆయన కుమారుని యందు మనకు విమోచన పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని సంకల్పము మనము తెలిసిన వారుగా ఉండితే దేవుని మహిమపరిచిన వారుగా మార్చబడతాము మన జీవితంలో. అయితే దేవుని సంకల్పం ఏంటిది అంటే, ఆయన ద్వారా సమస్తమును భూలోకం అందున్నవైనను పరలోకం అయినను వాటి అన్నిటిని ఆయన ద్వారానే తనతో సమాధానపరుచుకోవాలని ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. ఎంత అన్నిటిలో భూలోకమందును పరలోకమందును అన్నిటిలో ఆయనతో సమాధానపరచబడిన వారుగా ఉండాలా అని చెప్పి దేవుని చిత్తము సంకల్పంగా ఉంది. అందుకోసం దేవుని ముందు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధిగాను నిలువబొట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనల్ని సమాధానపరచను. ఇంత మనల్ని సమాధానపరిచిన దేవుడు క్రీస్తు ద్వారా తండ్రి అనే దేవునితో మనకు సమాధానం కలిగి ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారానే మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాము. ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాము. మన జీవితంలో యేసు రక్తం ద్వారా మనం పరిశుద్ధులము. ముందు ఇశ్రాయేలు జనాలు అలా కాదు, దేవుని మహిమ చూసి వారు పరిశుద్ధులుగా బ్రతికారు, దేవుని భయభక్తితో బ్రతికారు. అని ఎప్పుడు అలా కాదు, క్రీస్తు ద్వారా మన యేసు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడాము. అందుకోసం మనం పరిశుద్ధులుగా బ్రతికాలి. మన జీవితంలో యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా మనం బ్రతికాల. యేసు మహిమ శరీరమును పొందినవాడు. ఆ యేసును మనము కలిగి ఉన్నాము. ఆ యేసు క్రీస్తు మహిమ మన ద్వారానే ప్రవహించబడాల. అయితే ఆ దేవుని శక్తి, ఆ దేవుని కృప మన నుండి ప్రవహించాల. అయితే మనల్ని ప్రేమించి విడుదలిచ్చి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చిన ఆ దేవుని మనము ఇద్దరికి కనపరిచిన వారు ఉండాలి. అయితే మన నుండి దేవుని మహిమ ప్రవహించింది, దేవుని శక్తి, దేవుని కృప మనల్ని ప్రవహించింది ఉండాల దేవుని చిత్తము. అయితే పౌలు క్రీస్తు మర్మం తెలిసిన తర్వాత ఆయన జీవితంలో చూస్తే శ్రమలు వచ్చినాను, అలాగే ఇబ్బందులు వచ్చినా సరే, కష్టాలు వచ్చినా సరే, అది అన్ని ఆశీర్వాదాలుగా మార్చబడిందిగా ఆయన విశ్వసించాలి. ఆయన విశ్వాసం ఏంటంటే, ఈ శ్రమలు సరే, ఇబ్బందులు సరే అన్ని నాకు ఆశీర్వాదంగా మార్చబడచ్చు. విశ్వాసం కలిగిందిలా అంతే, ఆ క్రీస్తు నాలో ఉన్నా కాబట్టి నాకు అది ఆశీర్వాదంగా మార్చబడదు అని విశ్వసించాడు. శ్రమలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన విశ్వాసం ఎక్కడ నిలితే ఆయనలో ఉన్న ఆ దేవుని మహిమలో, ఆ క్రీస్తులో ఆయన విశ్వసిస్తారు. అందుకోసం అది అన్ని ఆశీర్వాదముగా మార్చబడింది ఆయనకి. అంటే ఆయన ద్వారా దేవుని మహిమపరచబడిందే చూడొచ్చు. దేవుని మహిమపరచబడింది ఆయన జీవితంలో. ఏ కార్యం చేసినా సరే దేవుని మహిమపరిచిన కార్యాలే ఆయన జీవితంలో జరిగింది. అందుకోసం మనము అన్ని చేసిన ఆ దేవుని నమ్మకం ఉంచాలి మన జీవితంలో. అయితే దేవుడు నా కోసం అన్ని చేశాడు, సిలువలు అన్ని చేశాడు అని నమ్మకం మనం ఉంచాల. నమ్మకం ఉంచింది అన్నిటిలో నమ్మకం కలిగి ఉండాలి మన జీవితంలో. దేవుని భయభక్తిలో బ్రతకడానికి నమ్మకం మనం చూపాలి. అయితే దేవునిలో మన భయభక్తి చూపాలా అంటే మన నమ్మకం కలిగి ఉండాలి. ఎక్కడే క్రీస్తువులో మన నమ్మకం కలిగి ఉండాలి. మనలో ఉన్న ఆ ఆత్మలో ఉన్న దేవుని ఆ క్రీస్తువులో మన నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితే మన జీవితంలో ఆశీర్వాదంగా దేవుడు నడిపిస్తాడు. అలా పిల్లల విషయం సరే, మన బాధ్యతలు చాలా ఉంది మన జీవితంలో, ఈ లోకంలో. దేవుడిచ్చిన ఆ బాధ్యతలు మనకి. ఆ బాధ్యతలు మనం
బాధ్యతలు చేయాలి, నిర్వహించిన వారుగా మనం ఉండాలి. మన పిల్లల పట్ల సరే, మన కుటుంబ పట్ల సరే, మన బయట సరే, సొంత బంధు అందరూ మన బాధ్యతలు ఉంది. ఆ బాధ్యతలు మనం నిర్వహించిన వారుగా ఉండాలి. అయితే యేసు తన తండ్రి చిత్తము నమ్మకంతో ఆయన చేశాడు, నమ్మకం చూపాడు. తండ్రి ఏం చెప్పారో దాని విధేయత చూపి అది చేసిన వాడుగా ఉన్నాడు. నమ్మకం చూపాడు, ఆ తండ్రితో నమ్మకం కలిగి ఉన్నాడు. అలాగా మనం ఆ క్రిస్తులో నమ్మకం కలిగి మారితే ఖచ్చితంగా మన బాధ్యతలు కూడా మనం నిర్వహించే దగ్గరికి నమ్మకం చూపాలి. నమ్మకం చూపుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలాగా ఆ యేసును మనము కలిగి ఉన్నాము. ఆ నమ్మకం చూపిన ఆ యేసును మనం కలిగి ఉన్నాము. తండ్రి ఏమి అప్పగించినా సరే విధేయత చూపి లోబడి అన్ని చేసిన క్రిస్తును మనం నమ్మకం పెట్టాల. నమ్మకం పెట్టితే ఖచ్చితంగా ఆ నమ్మకంలో దేవుడి ఆశీర్వాదము మనల్ని నడిపిస్తాడు. అలాగే దేవుని పిల్లలు మహిమ పొందిన వారుగా మార్చబడాలని దేవుని చిత్తం. అయితే దేవుని పిల్లలు మహిమ మహిమ పొందాలని దేవుని కోరిక. ఎందుకోసం సృష్టి కూడా దేవుని పిల్లలు మహిమ చూడాలని సృష్టి కూడా ఎదురు చూస్తూ ఎంత ఆ సృష్టి కూడా ముಳುగుతూ వేచి ఉంది. ఎంత దేవుని పిల్లలు మహిమ పరచబడాలా, దేవుని పిల్లల నుండి మహిమ ఇది ప్రవహించాలని ఆ సృష్టి ఎదురు చూస్తూ, అలాగా మనం కూడా మనం చూస్తే మన నిరీక్షణ ఏమిగా ఉండాలంటే, మనం బ్రతికి ఉన్నవరే మనం ఏం నిరీక్షణ కలిగి ఉండాలని చూస్తే దేవుని రాకడలో మన శరీరము కూడా మహిమా శరీరము మార్చబడుతూ అని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మన జీవితంలో ఈ శరీరం మనం ఉన్న కలిగి ఉన్న ఈ శరీరములో ఈ శరీరం కూడా దేవుని రాకడలో మహిమా శరీరం వల్ల మార్చబడుతున్న ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. ఈ మన శరీరంలో ఇప్పుడు ఏ బలహీన వచ్చినా సరే మనము సంతోషించిన వారుగా ఉండాలి. ఎంత క్రీస్తు నాలో ఉన్నాడు. మన కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 12:9 పౌలు జీవితంలో చూడొచ్చు. ఆయన కూడా ఏ బలహీన వచ్చినా ఆయన సంతోషం కలిగిన వాడుగా అన్నాడు. ఎందుకోసం ఆయన వెగుగా దేవుని వాక్య ప్రతిష్టత కలిగిన వాడు ఆయన జీవితంలో. అప్పుడు కూడా ఆయన ఏ బలహీన వచ్చినా సంతోషం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత సంతోషం కలిగి ఆయన ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. దేవుని కోసము గొప్పగా వాడబడిన ఆ వ్యక్తి ఆయన బలహీనతలో దేవునితో ప్రార్థన చేసినప్పుడు, నా కృప నీకు చాలు, బలహీనది అంటూ నా శక్తి పరిపూర్ణమవుతుంది అనే దేవుడు మాట సెలవుచ్చింది. అయితే పౌలు బలహీన ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఏం చెబుతాడు, నా కృప నీకు చాలు, నా శక్తి బలహీనది నా శక్తి పరిపూర్ణమవుతుంది. అలాగా మనం కూడా మన జీవితంలో చూస్తే బలహీనతలో దేవుని శక్తి నిలిచుండు నిమిత్తము బలహీనతలో బెకు సంతోషముగా అతిశయపడిన ఆ పౌలు. అంటే పౌలు జీవితం సంతోషం కలిగిన వాడుగా ఉన్నాడు. బలహీన వచ్చినప్పుడు ఆ బలహీన అలా కూడా మన శరీరంలో ఉన్న ఈ శరీరం ఉన్నాము అని ఈ శరీరం మనము బలహీన వచ్చినప్పుడు దేవుని శక్తి దేవుని కృప మనలో ఉంది అని సంతోషముగా మనం అతిశయపడిన వారుగా ఉండాలా. ఎంత పౌలు సంతోషం ఎలాగ వచ్చిందంటే, క్రీస్తు నాలో ఉంది, ఈ బలహీన నన్ను జయించలేదు. ఎంత అన్నిటిని జయించిన క్రీస్తు నాలో ఉంది. ఆయన క్రీస్తువులు చూశాడు, ఆయనలో ఉన్న క్రీస్తువులు చూశాడు. ఆ క్రీస్తులు చూసిన కాబట్టి సంతోషం కలిగితే ఆయనకి. ఎంత ఈ శరీరం మట్టి శరీరం, అందుకోసం ఈ శరీరం నుండి విడుదల దేవుడిస్తారు. ఈ మహిమ శరీరముగా నా శరీరం మార్చబడబోతున్న ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగా మనం కూడా ఈ శరీరము ఈ మట్టి శరీరం మనం కలిగి ఉన్నాము అలా మన ఆత్మ దేవుని దగ్గర చేరుతుంది. ఇలాగా అన్ని నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళిన వారికి అంటారు. మన శరీరం చూడకుండా మనలో వచ్చిన ఆ దేవుని ఆత్మను మనం చూడాలి. దేవుని ఆత్మ చిత్తం మనం నెరవేర్చిన వారుగా ఉండాలి. పేతురు జీవితం నుండి చూస్తే, పేతురు యేసు వైపు యేసు సముద్రం మీద నడిచి వచ్చినప్పుడు యేసుని చూశాడు. యేసుని చూసి పేతురును యేసు పిలిచినప్పుడు ఆయన విశ్వాసంతో ఆ నీళ్లు వేయిన కాలు విప్పటారు. గాలి పెట్టిన తర్వాత కూడా ఆయన విశ్వాసంతోనే నడిచాడు. కొన్నిసేపు నడిచిన తర్వాత చూసి ఏం చేశాను, అలలు గాలిని చూసి ఆయన పడిపోయిన వారుగా అన్నాడు. అలాగా మన జీవితంలో క్రీస్తులు చూడకుండా మనం బయట ఎప్పుడు చూసామో అప్పుడు మన కృప నుండి పడిపోయిన వారుగా ఉన్నాము. అందుకోసం మనము మనలో ఉన్న క్రీస్తులు చూస్తే ఖచ్చితంగా మనం కృప నుండి పడిపోకుండా దేవుని ఆశీర్వాదం పొంది ఈ భూమిలో ఆశీర్వాదంగా మనం నిలబడగలుగుతాం. అందుకోసం మనము పేతురు జీవితం నుండే యేసు ప్రభు చూసిన కాబట్టి ఆయన విశ్వాసముగా ముందుకు సాగాడు. యేసు ప్రభు నుండి ఆ చూపు నీళ్ళలో వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఆయన పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆయన మునిగిపోయాడు. అలా మన పరిస్థితులు చూడకుండా మన జీవితంలో చాలా పరిస్థితులు సాతాను చూపిస్తాడు. ఎలాగంటే పరిస్థితులు లేని పరిస్థితులు చెప్తాడు, మన బాధలు చెప్తాడు, అన్ని పరిస్థితులు చూపిస్తాడు సాతాను కూడా. అది చూస్తే ఆ దాని నుండి మునిగిపోతాం మనం.
అందుకోసం మనము ఆ పరిస్థితి చూడకుండా మన పరిస్థితి నిజం కాదు, పరిస్థితిని మార్చగలిగే దేవుడు మనకున్నాడు అని నమ్మకం మనకు కలిగి ఉంటాడు. అప్పుడు మనం ఆ పరిస్థితిని జయించగలుగుతాము. అందుకోసం మన పరిస్థితి చూడకుండా మనలో వచ్చిన ఆ క్రిస్తువుని మనం చూస్తే ఆ క్రిస్తువులో అన్నీ ఉంది. ఆ క్రిస్తువు మనకు జయంతో నడిపించడానికి మనతో ఇప్పుడు తోడుగా ఉన్నాడు. అందుకోసం మనతో ఉన్న ఆ క్రిస్తువుని మనం చూస్తే ఖచ్చితంగా కృప నుండి పడిపోకుండా ఈ జయ జీవితంతో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. ఎలాగా మనము రోమిలికి రాసిన పత్రిక ఆ 9 అధ్యాయం 16, 17 వాక్యమును 23, 24 వాక్యం కూడా చూస్తే అక్కడ మనము పొందు కోరు వాని వలనేను ప్రయాసపడి వాని వలన కాదు, కానీ కరుణించి దేవుని వలనే అన్ని సాధ్యమవుతుంది. ఎంత ఫరవో ఎందుకు నిలబెట్టింది అని మనం చూస్తే, ఫరవోని మోసం ముందర ఎందుకు నిలబెట్టింది మనం చూస్తే, ఇక్కడ ఫరవోని గురించి దేవుడు చెప్పిన ఒక మాట చెప్తారు. నేను నీ యందు నా బలమును చూపుటకును నా నామమును భూలోకం అందట ప్రచురమాగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుతుని. చూడండి ఎందుకోసం అయితే ఫరవో అలాగా సాతాను క్రియలు చాలా జరుగుతుంది. సాతాను ఎందుకు నిలబెట్టారంటే దేవుని కార్యాలు జరగడానికి, దేవుని బలం చూపడానికి, దేవుని నామం మహిమపరచడానికి, దేవుని గురించి ప్రచురం చేయడానికి దేవుడు నిలవబెట్టారు. ఎంత దేవుని కార్యాలు ఎక్కువ జరగడానికి, దేవుడు ఉన్నాడు అనే దేవుని బలము శక్తిని చూపడానికి ఆ సాతాన్ని నిలబెట్టారు. చాలా మంది సాతాను చూసి భయపడిపోతారు. ఎంత ఆయన చూపిస్తారు, సింహం అలాగా గెద్దించి సింహం అలా చూపిస్తారు. అలా భయపడి ముందుకు పోకుండా చాలా మంది ఆగిపోతారు. అలా ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే ఆయన పెట్టింది ఆయన చూసి భయపడి ఆగిపోవడం కాదు. ఆయన పెట్టింది దేవుని బలమును, దేవుని శక్తిని, దేవుని కార్యాలను మీ ద్వారా జరగాల అనేది దేవుని చిత్తం. అందుకోసం సాతాన్ని నిలబెట్టారు. ఇంకా దేవునికి ఒక నిమిషం చాలు సాతాను నాశనం చేయడానికి. ఆయన దేవునికి సాధ్యం ఎదుమే లేదు, అసాధ్యమే లేదు. ఎంత సాతాను మనకు చేసిన ఏ కీడును మేలుగా మార్చిన దేవుడు మనకున్నాం, మనం విశ్వసించాలి, మనం నమ్మకం కలిగి ఉంటాం. అయితే ఏ కీడు మనకి సాతాను కలిగి చేసినా సరే ఆ కీడన్నీ విరోధంగా మార్చుతాడు. అయితే మనకు నాశనం రావడానికి కాదు దేవుడు మనకు చేసింది. అయితే మనకు మేలు కలగాల, మన మేలు దేవుడు చేసిన మేలు దేవుని తెలుసుకోవాలని చెప్పి దేవుడు మేలు చేస్తాడు మన జీవితంలో. అయితే దేవుని తెలుసుకొని దేవుని శుద్ధించుకొని మనం నిలబడాలని దేవుడు అన్ని కార్యాలు మన జీవితాన్ని చేసిన వాడు అన్నాడు. అందుకోసం ఆ సాతాను చూసి మనం వెనుకపోయిన వారు కాదు. సాతాను ఏం చేసినా సరే అన్ని ఆశీర్వాదముగా మార్చిన దేవుడు మనకున్నారు. నమ్మకంతో ముందుకు సాగాల. ఇక్కడ మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర వ్యక్తముగా మనం ఉన్నాము. అయితే ముందుగా సిద్ధపరిచారు కోసం, అయితే కరుణాపాత్రులుగా మనం ఉన్నాము దేవుని ముందు. అలాగా యూదులతో మాత్రం కాక అన్ని జనులో నుండి పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యం కనపరచాలని ఉన్నాడు. తన మహిమ ఐశ్వర్యం కనపరచాలా అనే దేవుని చిత్తము మన ద్వారా. దేవుడు ఏ ప్రకారం కోరుతారంటే తన ప్రజలు కాని వారిని తన ప్రజలు గాను, ప్రియురాలు కాని వారిని ప్రియురాలుగాను పేరు పెట్టదను. తర్వాత మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని ఎంచిన చోటున, మన దేవుని ప్రజలు కాదు, వేరే క్రియలు ఇలాగ ఉంది, ఇది మాటలు ఇలాగ ఉంది చెప్పి, ఇది మీరు దేవుని కుమారులు కాదు, దేవుని పిల్లలు కాదని చెప్పి ఎంచిన చోటున జీవము గల దేవుని కుమారునినే వారికి పేరు పెట్టబడము. దేవుని వాగ్దానం అనుకుంది. ఎంత మనం జీవం కలిగిన దేశం ఉన్నాము, జీవం కలిగిన దేవుని కుమారుని మనము పిల్లలమని వారసులమని మనం పేరు పెట్టుకునే వారుగా ఉన్నాము. అందుకోసం మనము ప్రభు తన మాట సమస్తము చేసి పూలక ముందు దాన్ని నెరవేర్చించాడు అన్నాడు. అందుకోసం మనము జీవితంలో దేవుని వైపు చూడాలి, దేవునికి కనపరుచుకొని దేవుని మహిమపరుచుకొని మనం ముందుకు సాగివారు పండాల. మనము ఆత్మీయందును తీవ్రత కలిగిన వారి ప్రభువును సేవ చేయాల మన జీవితంలో. అలాగే నిరీక్షణ కలవారాయి సంతోషించు ముందుకు సాగాల. పౌలు ఏ వెలగనొచ్చినా సమస్యలు వచ్చినా సరే ఆయన నిరీక్షణ కలిగి ఆయన ముందుకు కలిగి సంతోషంతో ముందుకు సాగగలగా, మన నిరీక్షణ కలిగి సంతోషిస్తున్న వారుగా ఉండాలా. మన జీవితంలో శ్రమలు ఎందు ఓర్పు గలవారుగా మనం ముందుకు సాగాల. అలాగే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి మన జీవితంలో. అలాగా మనల్ని నివసిస్తున్న యేసుక్రీస్తు మహిమను కనపరిచిన వారుగా మనం బ్రతకాలనే దేవుని చిత్తం. అలా క్రీస్తులో మనం ఉన్నాము, మన క్రీస్తులోనే మనకు అన్ని ఉంది. అయితే మన రక్షణ సరే, మన క్రీస్తులో రక్షణ ఉంది, అలా క్రీస్తులో విమోచన ఉంది, క్రీస్తులో మన పరిశుద్ధత ఉంది, అలా క్రీస్తులోనే మన స్వాస్థ్యం, క్రీస్తులో మన మహిమ,
అలాగే అన్ని తలంపు మనకు ఉండాలి. ఎంత క్రిస్తులో అన్ని ఉంది, క్రిస్తు దారినే నేను అని మనం తలంపులతో అన్ని పని చేసిన వారు కాదు. ఎంత నా సామర్థ్యం కాదు, నా నాలో ఆశ్రయించుకుంటే అయితే అన్ని క్రిస్తులో ఉన్నా కాబట్టి నేను అన్ని చేయగలుగుతాను అని చెప్పి మనం ఆ తలంపుతో మనం అన్ని చేసిన వారు కండాల. ఎలా మనము మనల్ని చూడకుండా, మన జీవితంలో మనల్ని చూడకుండా మనలో ఉన్న క్రిస్తు ద్వారా అన్ని సాధ్యమవుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన జీవితంలో, మన జీవితంలో అసాధ్యమైనది ఏది లేదు. మన జీవితంలో అయితే దేవుడికి అన్ని సాధ్యం. మనం విశ్వసించాలి. మనం విశ్వసించి ఆయనలో విశ్వాసం మనలో ఉంది. ఎందుకోసం ఆయన విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆయన విశ్వాసం, మనం విశ్వాసం కలిసి మనం ఉండాలి. ఇంత దేవుని విశ్వాసం మనలో ఉన్నా కాబట్టి మనం విశ్వాసంగా బ్రతుకుతాం. అయితే దేవుడు క్రిస్తు మనం ఉన్నా కాబట్టి ఆ క్రిస్తు దారినే మనం బ్రతుకుతాం. అందుకోసం ఆ క్రిస్తువులో మనం చూడాలి, ఆ క్రిస్తులో విశ్వాసం ఉంచాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఆయనలో విశ్వాసం నుంచి మనం ముందుకు సాయం పడుతూ ఉండాలి. అప్పుడు మన జీవితం మనం కలిగి ఉంటదని. అందుకోసం ఆయన చూసి మనం ముందుకు సాగదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశ్రయించిన జీవం కలిగి దేవ స్తోత్రమయ్యా. మీ సర్వ మమ్మల్ని సమర్పించి ప్రార్థన చేస్తామయ్యా. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినకి వందనాలు. క్రీస్తులో అన్ని ఉంది దేవా, మీ వైపు చూసుకొని ముందు సహాయం చేయండి. మా పరిస్థితులు కాదు నిజమైన, మీరే నిజం. పరిశుద్ధుడా, సాతాను చాలా సమస్యలు ముందుకు చూపినాను సరే, ఆ సమస్యల ద్వారా వేసే మేము దుఃఖ బాధతో ముందుకు సాగడం కాదు దేవా, మీరు అన్ని కలిగిన మీరులో చూసుకొని ముందుకు సహాయం చేయండి. ప్రార్థనిస్తామయ్యా. మీకు అసాధ్యతమే లేదని నమ్మకంతో ముందు సహాయం చేయండి. ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా, ఇస్రాయేల్ జనాలను మీ మహిమ చూసి వారి వేసే పరిశుద్ధమా బదిలీలు అలాగా విశ్వాసంలో దేవుని భయభక్తిలో వారి బ్రతికాలి. అలాగా క్రిస్తులో దేవుని భయభక్తిలో జీవించడానికి సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, మీరే మా పరిశుద్ధుడా, మీరే మేము విశ్వాసం. ఏసయ్య మా విమోచకుడు మీరే అయ్యా. ఏసయ్య మీరే మా నాన్న, మీరే ఏసయ్య. అలా పరిశుద్ధుడా, అన్ని మీరే అయ్యా. పరిశుద్ధుడా, నమ్ముతామయ్యా. మేము అలాగే తలచుకొని ముందు సహాయించండి. సత్యం తలచుకొని ముందు సహాయించండి. ప్రార్థిస్తాయి మనంతలో తెలిసి మమ్మల్ని ముందుకు సహాయం చేయండి. ప్రార్థిస్తామే. మీ శక్తిలో వేసే ముందు సహాయించండి. ప్రార్థిస్తామే. పరిశుద్ధుడా, మీ సైన్యం అంతతో మీ సన్నిధి సమర్పిస్తాం. అంతతో మీ శక్తితో నింపండి, మీ ఆత్మశక్తితో మీరు నడిపించండి. పరిశుద్ధుడా, మీరు మాలో వారిలో నీకు వందనాలయ్యా. ఏసయ్య మీలో చూసుకొని ముందు సహాయించండి అయ్యా. మీకు అసాధ్యత మీ లేదు, మీలో విశ్వాసం ఉంది, ముందు సహాయించండి అయ్యా. పరిశుద్ధుడా, ఇలాగ అభిషేకంతో నింపి నడిపించని మీలో నిరీక్షణ కలిగి ముందు సహాయించండి. అందుతో మీ సన్ని సమర్పిస్తామయ్యా. మమ్మల్ని మీ సన్ని సమర్పిస్తాం. చిత్తానుసారం నడిపించండి. మాకు నేర్చుకొని ప్రార్థిస్తాం. ఏసు నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు.
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.